టికెట్ ఉండాలిరా ఫస్ట్. టికెట్ తీ ముందు. టికెట్ తీ లోపల నుంచి బయటికి తీరా బయటికి తీరా నువ్వు కానీ కూడా నిజమే కొనిండ్రు వీడు. ఏమనుకుంటున్నావు నన్న టికెట్ లేకుండా వచ్చినా అనుకుంటా ఎర్ర బస్సు ఎక్కొచ్చున్నాను అనుకుంటున్నా. నీ వాళ్ళకం చూస్తే టికెట్ కొన్నట్లేదురా. సీట్ నెంబర్ ఆడు కూర్చో. కూర్చో నడనే రాదు. మా తెలుసులేవా సీటు. మీరు మారారా? పెద్ద సినిమాలు, చాలా పెద్ద సినిమాలు. దేవుడు వచ్చిండ్రు కూర్చోవాలో నేను. ఓయమ్మో పెద్ద సినిమా ఉన్నా కొంబుగా స్టార్ట్ చేయి. పెద్ద సినిమా ఏదో. ఓయమ్మ ఏంది ఇదా? ఊరి 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 ఉండరా స్వామి. సంచిలో తినేటి ఉండేలా బాగా. మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివేరు శేషుల అడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివేరు శేషుల అడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. బయటెన్నో సమస్యలతో సతమతమై ఇంటికొచ్చిన భర్తకి భార్య సేద తీర్చాలి గాని సమస్య కాకూడదు. ఎండలో తిరిగొచ్చిన భర్తకు భార్య చల్లటి నీడవ్వాలి గాని వేడిసెగ కాకూడదు. అదేనమ్మా భార్య అంటే. ఆకలిలో అమ్మగా, అనురాగంలో చెల్లిగా, అభిమానంలో తమ్ముడిగా, ఆవేశంలో స్నేహితుడిగా వెనకుండి ముందుకు నడిపించేదనమ్మా భార్య. పొట్టి కౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు. ఒక కాదు కౌను కాదు కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి వంకర బుద్ధి. అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా. నాదే ఈ పక్క నాదే, తలపైన ఆకాశం ముక్క నాదే. ఆ తప్పు నేనే, ఈ గొప్పు నేనే, తప్పు కరెక్టే. నన్నైతే పుట్టటోడు నాడాని మళ్ళా నేనే, నన్ను ముంచే ఎదిగితోడు ఇంకోడు నాడు చూడు ఎవడంటే తిరేపండి. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని ఒకడు తర్వాత ఒకళ్ళు 5 కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మళ్ళీ పెట్టారు మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని.
ఈ టైం దాకా జిమ్ కి రాకుండా ఏం చేస్తున్నారు? ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయ్యాయని కేబీఆర్ పార్క్ వెళ్ళి 3 రౌండ్లు వేసి వచ్చా. ఏ రౌండ్స్? పొద్దున్నే ఏ రౌండ్స్ కొడతామండి, జాగింగ్ చేసి వస్తున్నాను. గమ్మత్ ఏంటంటే బాబు గారు, ఫస్ట్ రౌండ్ లో అక్కడే నాగేశ్వరరావు గారు తగిలారు, సెకండ్ రౌండ్ లో కింగ్ నాగార్జున గారు కలిశారు, థర్డ్ రౌండ్ లో నాగేశ్వరరావు గారు తానా సభలకు అమెరికా వెళ్ళారు. నాగార్జున గారు యాజ్ యూజువల్ గా యూరప్ షూటింగ్ లో ఉన్నారు. నాగ చైతన్య పలాచిలో ఉన్నాడు. ఇలా అందరూ బయట షూటింగ్ చేసుకుంటుంటే తెలుగు ఇండస్ట్రీ ఏం బాగుపడుతుంది? బాగుపడాల్సింది తెలుగు ఇండస్ట్రీ కాదు, మీరు. వెయిట్ ఎంత? 62. ఉండాల్సింది కాదు పాప, ఉన్నదంతా అని అడుగుతున్నాడు వాయ. 102. కొలెస్ట్రాల్ ఎంత? కావలసినంత. పద్మనాభ సింహ వెంటవకుండా ప్యాంట్ జిప్ మీద ఉన్న కంపెనీ పేరు చెప్పగలరా? కష్టం బాబు గారు, కనపట్టలేదు. ఎప్పటి నుంచి? సుమారు 10 సంవత్సరాల నుంచి. చిచి, కాబోయే అల్లుడు గారు కూడా మీకు చండాలుగా మాట్లాడుతున్నారు. తన టీంలో మీలాంటి అసమర్థులందుకు ఫీల్ అవుతున్నారు. ఇంతమందితో మాటలు పడడానికి సిగ్గాలేదు మీకు? అసలు ఫీలింగ్స్ లేవా? ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. ఆకలి కూడా ఫీలింగ్ కదండి. ఎప్పుడు చూసినా పందిలా తినడం కాదు. పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి? లోడ్ చేసిన గన్ లా ఉండాలి. మీరెలా ఉన్నారు? లోడ్ చేసిన లారీలా ఉన్నారు. మీ బతుకి మళ్ళీ పౌరుషం ఒకటా? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రైన్లెస్ ఫెలో. చిచై. అమ్మా, అన్నయ్య. ఏంటమ్మా అన్నయ్య? అసలు ఇలాంటి నిశ్చయ దరిద్రుడిని ఎలా ప్రేమించావు? నీ మొహం చూసే కదా గేటు దగ్గర వాచ్మెన్ గా కూడా పనికిరాని సోంబేరిని ఇంట్లో పెట్టుకుని గేదాలా మెప్తున్నాను. నీ మొహం చూసే కదా పోలీస్ సెలక్షన్ లో 10 మీటర్లు కూడా పరిగెత్తలని పోరమోకని ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్పెక్టర్ ని చేశాను. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకి సిరటు. అసలు ఈ బాడీ నిండా ఉన్నదేంటి? పచ్చి అబద్ధం, పెద్ద పద్ధకం, పరమచరత్వం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి గురించి మాట్లాడటం అనవసరం. జనరల్ గా డిసీజ్ వచ్చిపోతారు. మీ డిసిప్లిన్ పోయేలా ఉంటుంది. పద్మనాభ సింహ, మీరు చేసిన తప్పికి చెప్పిన అబద్ధానికి బండినెత్తుకుని బయట గ్రౌండ్ లో నాన్ స్టాప్ గా 4 రౌండ్లు వేయండి. చూసుకో. ఓకే సార్. నాన్ స్టాప్ గా 4 రౌండ్లు వేయాలా? న్యూసెన్స్ చేస్తాం. ఎవరు ఎర్రబస్ ఎక్కొచ్చినా ఏందిరా? సినిమాకి వచ్చిన సినిమా చూడాలా? సినిమాకి వచ్చిన సినిమా చూడాలి. ఏంద్రో నువ్వు చేసేది? ఖరాబ్ చేస్తాను మొత్తం, సినిమా హాల్ మొత్తం ఖరాబ్ చేసి వచ్చినోడికి అమ్మాయి కూర్చొని సినిమా చూడాలి. పక్కన ఏమన్నా అమ్మాయిని గీస్తావు? ఎవరనుకో అమ్మాయి నీ పిల్లలు అనుకున్నావా ఏంటి? అడిగేస్తావు ఏంద్రా? టికెట్ కొనగా నువ్వేమన్నా చేస్తావా? మేమేం చేసామండి? సావు అయిపోయిందిరా. కూర్చోక సినిమా అండి, తర్వాత నేను చూసుకుంటానా. సినిమా అండి, ఏంటి సినిమా? సినిమా అండి. సూపరే. ఇంకోటి పొద్దున్నాడు ఏమన్నా 2 తీసుకొస్తాడా? నాకు తెలియదు కానీ ఇంజనీరింగ్ అక్క చెప్పింది, టచ్ చేయకపోతే మంచివాడు బుద్ధిమంతుడు అనుకుంటారు, టచ్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఎందుకు టచ్ చేయట్లేదు అనుకుంటారు. అమ్మా
బాబు నోరు ఎక్కడికి వెళ్దాం? ఏమో మీ ఇష్టం. ఎక్కడ పడితే అక్కడికి వెళదాం. సినిమాకి వెళ్దామా? ఇంకెక్కడికైనా. మీరంటే నాకెంతో ఇష్టం. బీచ్కి వెళ్దామా? ఇంకెక్కడికైనా. మీరంటే నాకెంతో ఇష్టం. పోనీ హోటల్కి వెళ్దామా? ఇంకెక్కడికైనా. మీరంటే నాకెంతో ఇష్టం. ఇష్టం ఇష్టం అంటున్నావు, మరి ఎక్కడికి రానంటున్నావు? పోనీ మీ ఇంటికి పోదాం. అయ్యో నా పెళ్ళం ఉంది. అయితే మా ఇంటికి పోదాం. ఏ, మీ ఆయన లేరా? నీ బ్రదర్ లేరా? నీకెవరు లేరా? ఇంకెవరు లేరా? అమ్మ సినిమా అయిపోయిందయ్యా. నేను పాలు అమ్మి అమ్మి నా డబ్బులండి నేను ఎక్కడికి ఈ అమ్మాయి ఎత్తుకోమింది. దీని ఎక్క దీన్ని పట్టుకోవాలా? ఓ మేనేజరా, ఓ మేనేజరా, ఎట్టపోయిందా? పట్టుకోండి. ఆపు గేట్ కడాలి, వాళ్ళ గేట్ కడాలి. ఏంద్రో నీ గోళ వచ్చిన కాడి నుంచా? కొట్టేసింది స్వామి. వచ్చినోడివి సినిమా చూడాలరా. స్వామి అక్కడ అమ్మాయి ఉందని చెప్పి నువ్వు ఓవరాక్షన్. ఓ అమ్మా అందరికి డబ్బులు ఇవ్వాలయ్యా. ఓయ్యా నువ్వన్నా అయ్యా స్వామి. ఓయమ్మా ఓ స్వామి స్వామి ఏందబ్బా ఈ రోజు పిల్లల. ఓకే థ్యాంక్ యూ.